Question number 31. In Telangana history, which dynasty is known for building a large number of tanks? సో మన తెలంగాణ హిస్టరీని కనుక తీసుకున్నట్టయితే ఏ రాజులు ఏ రాజులు ఏ రాజులు ఎక్కువగా చెరువులను నిర్మించడం జరిగిందంటే కాకతీయ కింగ్స్, ద కాకతీయ కింగ్స్. సో కాకతీయ రాజులు ఎక్కువగా చెరువులను నిర్మించడం జరిగింది, చెరువులను ఎక్కువగా నిర్మించినారు. నెక్స్ట్ వన్. Why has there been shift from tank use to deep tube wells in recent decades? సో ఈ మధ్య కాలంలో చెరువుల వాడకం తగ్గి బోరు బావుల యొక్క వాడకం ఎందుకు పెరిగింది? చెరువుల వాడకం తగ్గి బోర్ బావుల యొక్క వాడకం ఎందుకు పెరిగింది అంటే బికాస్ ట్యాంక్స్ హ్యావ్ బీన్ నెగ్లెక్టెడ్ అండ్ పీపుల్ స్టార్టెడ్ డిగ్గింగ్ డీపర్ అండ్ డీపర్ ట్యూబ్ వెల్స్ ఇన్స్టెడ్. సో ఏం చేసినారు వాళ్ళు? చెరువుల నిర్వహణను పట్టించుకోకపోవడం వల్ల ఆధునిక యంత్రాలతో అంటే పెద్ద పెద్ద బోర్వెల్స్ వాటితోటి ఏం చేయడం జరుగుతుంది? చాలా లోతైన బోర్ బావులను వేస్తున్నారు. లోతైన బోర్లు వేసి అక్కడి నుంచి వాటర్ని వాళ్ళు తీసుకోవడము జరుగుతుంది. 33 క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రీటింగ్ గ్రౌండ్ వాటర్ యాజ్ ఏ సేక్రెడ్ అసెట్ అక్రాస్ జనరేషన్స్? సో ఏమవుతుంది? నీటిని రాబోయే తరాలకు అందివ్వాల్సిన ఒక బాధ్యతగా భావించకపోతే ఏమి జరుగుతుంది అంటున్నాడు. ఏమి జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో ఇట్ మీన్స్ కన్జర్వింగ్ ఇట్ రెస్పాన్సిబిల్లీ సో ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో హ్యావ్ టు యాక్సెస్ వాటర్. నీటిని మనం వృధా చేయకుండా భవిష్యత్ తరాల కోసము జాగ్రత్తగా సంరక్షించడము జరుగుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ట్రీటింగ్ గ్రౌండ్ వాటర్ యాజ్ ఎ సాక్రెడ్ అసెట్గా కనుక మనం భావించినట్టయితే, పవిత్ర ఆస్తిగా భావిస్తే దాన్ని తర్వాత వచ్చే తరాలకు కూడా మనము జాగ్రత్తగా అందిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్.